రఘురాంబకు కోపం వస్తుంది. శివగాడికి చిరాకు వచ్చింది. ఈ సినిమా చూసాక మగవాళ్ళకి ట్రామా వచ్చింది. ఒక మగాడి ఫీలింగ్స్ ని పీక్ పర్ఫార్మెన్స్ లో చూపించిన ఇప్పటి వరకు బెస్ట్ సీన్ అంటే నీకు నాకన్నా మీ నాన్న ఎక్కువైపోయారా? నాన్న ఎక్కువ ఏంటి? ఎక్కువే. ఈ ఇంటర్వెల్ సీన్ అని చెప్తా. నీకు ప్రతి దానికి శివ హెల్ప్ కావాలి, కానీ నీకొచ్చేవాడు అలా ఉండాలి. ఫ్రెండ్స్ చెప్పురి మీరే ఈ బ్రహ్మరంభ మెంటల్ కండిషన్ పేరేంటో తెలుసా? డాగ్మాటిక్, బ్లైండ్లీ స్టిక్కింగ్ టు బిలీఫ్స్. ఎంతలా అంటే నీకోసం ఒకడు టైం, ఎఫర్ట్స్ అన్ని సాక్రిఫైస్ చేసినా షీ స్టిల్ చూస్ రాజకుమారుడు. మీకు 2 సీన్స్ చెప్తా. నాకన్నా మీ నాన్న ఎక్కువైపోయారా? ఎవరికి ఉండాల్సిన ప్లేస్ వాళ్ళకు ఉంటది అమ్మా. కోఆపరేటివ్ బ్యాంక్ ఏటీఎం లో మనీ విత్డ్రా చేయడం ఒక సెంటిమెంట్ ఏంట్రా? ఈ బ్యాంక్ నాకు సెంటిమెంట్ రే శివ, చంపేదరా వీళ్ళంతా మారర్రా. నీ ముందున్న హీరోని గుర్తించకుండా నాకు వచ్చేవాడు ఆకాశంలోంచి వస్తాడని భ్రమలా ఉండిపోయింది ఈ భ్రమరామ. అయినా తప్పు నీది కాదు, ఈ ముసల్ది ఉందే రాజకుమార్ లాంటోడు వస్తాడని ఇన్ఫ్లుయెన్స్ చేసి చేసి నా మనవరాలకు అలాంటాడు ఇలాంటాడు వస్తే సరిపోతుంది. వంగాటలికి అలాంటాడు ఇలాంటాడు వస్తాడు అనుకుంటున్నావా? రాజకుమారుడు లాంటి వాడు రావాలమ్మా. నా గురించి కాదు, నేను అయ్యుండనులే అని కొంతమంది అమ్మాయిలు ఫీల్ అయ్యి ఈ రీల్ ని స్కిప్ చేస్తారు. వాళ్ళకి మాత్రమే షేర్ చేయండి. దానికి ముందు ఫాలో.